అనేకానేక ఆలోచనలతో, సాంఘిక సిద్ధాంతాలతో, సామాజిక విశ్లేషణలతో ద హోలీ ఫ్యామిలీ, ద క్లాస్ స్ట్రగుల్ ఇన్ ఫ్రాన్స్, ద పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ, వేజ్, లేబర్ అండ్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, జర్మన్ ఐడియాలజీ, దాస్ క్యాపిటల్ ఇలాంటి దాదాపు 30 పుస్తకాలను, అనేక విశ్లేషణా పత్రాలను రచించి సామ్యవాద కమ్యూనిస్టు పితామహుడుగా, ప్రపంచ శ్రామికోద్యమ నిర్మాతగా, సామ్యవాద సిద్ధాంతకర్తగా అభిమానులతో ప్రశంసించబడిన సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ ఆర్థిక తత్వవేత్త, సోషలిస్టు విప్లవకారుడు కార్ల్ మార్క్స్. సోషలిజం, కమ్యూనిజం ఈ భావాలకు 19వ శతాబ్దంలోనే ఆధునిక రూపాన్ని ఇచ్చి తన ఆలోచన విధానాలన్నింటినీ మార్క్సిజంగా తరువాతి తరాల వారు గుర్తించేంతటి అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపించిన వ్యక్తి, శక్తి కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఆలోచనల్లో తీవ్రవాది, తాను చెప్పింది 10 మంది విని తీరాలి అనే పట్టుదలతో తన భావాలను గ్రంథస్థం చేసినవాడు, ప్రచారం చేసినవాడు. శ్రామిక జన చైతన్యమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం కృషి చేసినవాడు. తన ఆలోచనలను, విశ్లేషణలను తన తత్వంగా అంటే మార్క్సిజంగా శతాబ్దాలుగా చర్చనీయాంశాలుగా చేయగలిగినవాడు. ఇదంతా ఒక కోణం అయితే, జీవించిన 64 సంవత్సరాల్లో దాదాపు 40 సంవత్సరాలు దుర్భర దారిద్ర్యంలో బ్రతుకు పోరాటాన్ని సాగించినవాడు. తనకంటే 4 సంవత్సరాలు పెద్దదైన ప్రియురాలిని వివాహం చేసుకుని అన్ని వేళలా తననే అంటిపెట్టుకుని ఉన్న ఆమెకు కూడా ఒకానొక సమయంలో నమ్మక ద్రోహం చేశాడా అన్న అనుమానానికి ఆస్కారం ఇచ్చినవాడు. లండన్లో 2 గదుల ఇంట్లో నివసించిన రోజుల్లో సరైన పోషకాహారం పెట్టలేక తన 7 సంతానంలో 4 కళ్ల ముందే మరణించిన నిస్సహాయంగా చూస్తుండిపోయినవాడు. ఏ రోజు స్థిరమైన ఉద్యోగం కానీ, ఆదాయం కానీ లేక పూట తిండి గడవడం కోసం ఇంట్లో సమస్త వస్తువుల్ని, ఒంటి మీదనున్న కోటును కూడా తాకట్టు పెట్టినవాడు. అప్పుల వాళ్ల నుంచి తప్పించుకోవడానికి పేర్లు మార్చుకోక తప్పనివాడు. తాను నిర్మించదలుచుకున్న విప్లవోద్యమ కార్యక్రమాల దృష్ట్యా స్థానిక ప్రభుత్వాలతో బహిష్కరించబడి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళుతూ చిట్ట చివరికి ఏ దేశ పౌరసత్వమూ లేని స్థితికి చేరినవాడు. భార్య, పెద్ద కూతురు క్యాన్సర్తో మరణించడం ప్రత్యక్షంగా గమనించినవాడు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ లాంటి ప్రాణమిత్రుడి సహచర్యాన్ని పొందినవాడు. ఒళ్లంతా పుళ్ళు, ఊపిరితిత్తుల్లో విపరీతమైన బాధ, కూర్చున్నా నిలుచున్నా భరించలోని నొప్పి, కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలు ఏదైనా రాని ఏమైనా కానీ తాను వ్రాయడానికి పూనుకున్న దాస్ క్యాపిటల్ ఒక కొలిక్కి వచ్చే వరకు రక్తమాంసాలు ధారపోసినవాడు. తుది శ్వాస విడిచే వరకు తన జేబులో తండ్రి ఫోటోను, భార్య ఫోటోను, పెద్ద కూతురు ఫోటోను దాచుకున్న ఒక కొడుకు, ఒక భర్త, ఒక తండ్రి తన కుటుంబంలో ప్రపంచానికి మాత్రం ఒక మేధావి సామాజిక తత్వవేత్త. మరణానంతరం తన మృతదేహంతో శ్మశానానికి రావడానికి కేవలం 10-12 మందిని మాత్రమే మిగుల్చుకున్నవాడు. కార్ల్ మార్క్స్ జీవితంలో ఎన్నో కోణాలున్నాయి, ఎన్నో బాధలు, వ్యధలు ఉన్నాయి. అన్నింటికీ మించి రాజీ పడని విలువల సంపద ఉంది. ఏకైక ధ్యేయం అతని 17 సంవత్సరాల వయసు నుంచి మరణించి 64 సంవత్సరాల వరకు శ్రామిక జన చైతన్యం, సమాజంలోని మానవాళి ఏకత్వం, దానికోసమే కృషి చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. 200 ఏళ్ల క్రిందట ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తిలో ఇంత పట్టుదల, ఇంత శ్రమ, ఇసుమంతైనా స్వార్థం లేకుండా సమాజంలోని ఆర్థిక అసమానతలను తొలగించే క్రమంలో విశ్లేషణలు, ప్రణాళికలు రూపొందించడానికి వెచ్చించి ఆ మార్గంలో తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ సభ్యుల జీవితాలను కూడా పణంగా పెట్టడానికి వెనుకాడని వ్యక్తిత్వం ఎలా వచ్చింది, ఎలా కొనసాగింది, ఎలా ముగిసింది?